హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ తర్వాత మనందరి ఫేవరెట్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల కెరీర్ గురించి అయితే ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. కళ్యాణ్ చేయబోతున్న కొత్త వెబ్ సిరీస్ ఏంటి, అందుట్లో హీరోయిన్గా ఎవరున్నారు, అసలు తనుజ కాకుండా వేరే హీరోయిన్ ఎందుకు వచ్చింది, తనుజ చేస్తున్న ఆ కొత్త మూవీ డీటెయిల్స్ ఏంటి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి అయితే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అసలు విషయంలోకి వస్తే పాయింట్స్ వైజ్ గా చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ వెబ్ సిరీస్ కాన్సెప్ట్, అట్లాగే కళ్యాణ్ పడాల లుక్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో కళ్యాణ్ పడాల గారు చేస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్ ఓ పక్క విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అయితే ఉండబోతుందని తెలుస్తుంది. రీసెంట్ గా కొన్ని స్టిల్స్ కూడా లీక్ అయినాయి. కళ్యాణ్ గెటప్ చూస్తే చాలా న్యాచురల్ గా ఒక పల్లెటూరు కుర్రోళ్ళగా అయితే ఉంది. చాలా మంది కళ్యాణ్ ఎందుకు గడ్డం పెంచుతున్నాడు, దేవదాసులా ఉన్నాడు, లవ్ ఫెయిల్యూర్ లాగా బిహేవ్ చేస్తాడని కామెంట్స్ కూడా చేశారు. దానికి అసలు కారణం ఏంటంటే ఈ వెబ్ సిరీస్ కోసమే ఆ లుక్ ఆయన అలా మెయింటైన్ చేస్తాడని బయటకైతే వచ్చింది. సో చాలా కాన్సెప్ట్ అనేది, లుక్ అనేది చాలా నీట్ గా విలేజ్ కుర్రాడ్లాగా అయితే ఉండబోతుంది. అద్భుతమైన వెబ్ సిరీస్ కాన్సెప్ట్ ఉండబోతుందంట. సో వెబ్ సిరీస్ కాన్సెప్ట్ లుక్ అయితే వచ్చేసింది. మరి వెబ్ సిరీస్ లో హీరోయిన్ ఎవరనేది చాలా మందికి చాలా డౌట్లు వచ్చినాయి. కొంతమంది రూమర్స్ కూడా క్రియేట్ చేసేసారు ఆల్రెడీ, తనుజ చేయబోతుంది కళ్యాణ్ పక్కన ఈ కొత్త వెబ్ సిరీస్ లో అని. కానీ అసలు విషయం ఏంటంటే ఈ పర్టికులర్ వెబ్ సిరీస్ లో ఏదైతే లుక్స్ లీక్ అయినాయో ఆ వెబ్ సిరీస్ లో తనుజ చేయడం లేదు. అలానే వాళ్ళిద్దరు చేయట్లేదని కాదు, వేరే వెబ్ సిరీస్ లో చేస్తూ ఉండొచ్చు కదా. సో ఈ వెబ్ సిరీస్ లో చేస్తున్న హీరోయిన్ ఎవరనంటే ఆ అమ్మాయి పేరు వియానా. ఈ సిరీస్ లో కళ్యాణ్ పక్కన వియానా అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. ఈమె కూడా తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా కనిపించారు. వియానా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆమె ఫస్ట్ నుంచి జీరో నుంచి మోడలింగ్ లోకి వచ్చి అక్కడి నుంచి బిగ్ బాస్ వరకు వెళ్లారు. కళ్యాణ్ వియానా జోడీ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్ గా అయితే ఉండబోతుంది. కొంతమంది ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ పక్కన తనుజానే ఉండాలి అని కోరుకుంటున్నారు. కామెంట్స్ మొత్తం ఫిల్ చేసేస్తున్నారు. కానీ ప్రొఫెషనల్ గా కళ్యాణ్ వేరే వాళ్ళతో కూడా యాక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాసెస్ లోనే ఈ హీరోయిన్ తో కూడా యాక్ట్ చేస్తున్నాడు. మనకు వచ్చే లీక్స్ ప్రకారమే తనుజ కాకుండా ఇప్పుడు వియానాతో అయితే సిరీస్ చేస్తున్నారు. పర్టికులర్ గా ఈ సిరీస్ గురించి చెప్తున్నాను. అంత మాత్రాన తనుజాతో చేయరని కాదు, ఫ్యూచర్ లో వాళ్ళిద్దరు కలిసి వేరే ప్రాజెక్ట్ కూడా చేస్తూ ఉండొచ్చు. సో ఫ్యాన్స్ గా మనం కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలి, అలాగే తనుజ కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళు కెరీర్ లో ఇదే స్టార్టింగ్ ప్రాజెక్ట్స్ కాబట్టి తనుజ ఇంతకుముందు చాలా ప్రాజెక్ట్ చేసింది. సో కళ్యాణ్ పరంగా ఇది ఫస్ట్ వెబ్ సిరీస్ కళ్యాణ్ కి. సో ఖచ్చితంగా మనం కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలి. సో వెబ్ సిరీస్ చేస్తున్నారు కదా, ఇది ఏ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుందని కూడా చాలా మందికి డౌట్ ఉంది. సో మోస్ట్లీ జియో హాట్స్టార్ లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇద్దరు, హీరోయిన్ ఇద్దరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కాబట్టి సో జియో హాట్స్టార్ లోనే ఎక్కువ శాతం వచ్చే అవకాశం అయితే ఉంది. షూటింగ్ అతి త్వరలో 3-4 months లో అయితే కంప్లీట్ అయ్యి మన ముందుకైతే వస్తుంది ఈ వెబ్ సిరీస్ కూడా. సో ఇంకా తనుజ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే తనుజ ఒక కొత్త మూవీ అయితే ఓకే చేసింది. ప్రస్తుతం తను హతానే ఒక మూవీ చేస్తుంది. సో ఆ మూవీ తనుజ పుట్టినరోజున ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమాకి రావాల్సిన అప్డేట్స్ ఇంకా ప్రాపర్గా రావడం లేదు. ఆ సినిమా అప్డేట్ స్టార్ట్ అయినమ్మటే దాని గురించి అయితే వీడియో చేస్తాను. సో అతి త్వరలో హత్ అనే సినిమా రిలీజ్ కూడా ఉండబోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఓకే చేసిన సినిమా, దీని కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ. దీంట్లో హీరోయిన్ ఎవరు ఉండరు, తనుజానే అన్ని అనమాట. గతంలో కొన్ని ఇంటర్వ్యూస్లో తనుజ గారు నేను ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలనేది నా డ్రీమ్ అని చాలాసార్లు చెప్పారు. సో ఫైనల్గా అలాంటి సబ్జెక్ట్ వచ్చింది, తనుజ గారు ఓకే చేశారు. అతి త్వరలో అందరికీ తనుజ గారు ఒక లేడీ ఓరియంటెడ్ మూవీలో హీరోయిన్గా అయితే కనిపించబోతున్నారు. సో ఈ అప్డేట్స్తో పాటు ఈ రోజే మనకి కుకు విత్ యాత్రాంతరణ షో అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ షోలో కళ్యాణ్ తనుజ ఇద్దరు కలిసి కనిపించబోతున్నారు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం బిగ్ బాస్ కంప్లీట్ అయ్యి 4 to 5 months అవుతుంది. సో వీళ్ళిద్దరూ కలిసి కనిపించే ఒక్క షో కోసం జనాలు ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. సంక్రాంతి వేడుకలో కాసేపు తనుజ గారు కనిపించారు. ఆ తర్వాత బీబీ ఉత్సవంలో కనిపించినా కూడా, మంచి మూమెంట్స్ వచ్చినా కూడా స్టార్ మా దాన్ని టెలికాస్ట్ చేయలేదు, ఎడిటింగ్ లో లేపేసింది. ఆ తర్వాత స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. పూర్తిగా వీళ్ళ స్పీచెస్ అనేది మనకి టీవీలో టెలికాస్ట్ చేయలేదు అక్కడ కూడా. సో ఫైనల్ గా మనకి ఇద్దరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కనిపించే ఒక షో అయితే వచ్చింది, అదే కుకు విత్ జాతరత్నాలు. ఈ షోలో స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో మాత్రమే వీళ్ళు కలిసి కనిపిస్తారు. ఆ తర్వాత స్ప్లిట్ చేస్తారు. సాటర్డే ఒకరు వస్తారు, సండే ఇంకొకరు వస్తారు. సో ఈరోజు సాటర్డే, ఈ రోజు మనకి ఇద్దరు కలిసి కనిపిస్తారు. డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, వాళ్ళు చేసే వంటలు, కిచెన్ ఇవన్నీ ఉంటాయి. సో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ షో ఖచ్చితంగా మీకు ఇవ్వబోతుంది.
దీని తర్వాత ది ట్రైటర్స్ అనే షో దాంట్లో వీళ్ళు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ అయితే వీళ్ళ పేర్లు ఆల్రెడీ వచ్చినాయి, వీళ్ళు కూడా వస్తారని. ఆ తర్వాత ది రోడీస్ అనే షో, ది రోడీస్లో ఖచ్చితంగా వీళ్ళు వస్తారు, ఎందుకంటే ఇప్పటికే మన ఛానల్కి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళైతే కన్ఫర్మ్ అయ్యారు. ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఇప్పుడు చాలా షోస్ బిగ్ బాస్ తర్వాత వరుసగా స్టార్ట్ అయినాయి కదా, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అయిపోతుంది, ఇప్పుడు కూకు విత్ జాతరత్నాలు నడుస్తూ ఉంటుంది, ఆ తర్వాత ఇది షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ది రోడీస్ షోలో కళ్యాణ్ తనుజ ఇద్దరు టీమ్ లీడర్స్గా కనిపిస్తారు, వాళ్ళిద్దరికి 2 టీమ్స్ ఉంటాయి. సో ఆ టీమ్స్ అక్కడ టాస్కులు చేస్తారు, సిచ్యువేషన్స్, పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటాయి, చాలా డిఫికల్ట్గా అయితే ఉంటాయి. హిందీలో యాస్టేజ్గా ఉంటుంది, హిందీ నుంచే తీసుకొస్తున్నారు ఈ షో కూడా. మీరు యూట్యూబ్లో హిందీ ది రోడీ షోని క్లిక్ చేస్తే ఈ షో ఫార్మాట్ ఎలా ఉండబోతుందని మీకైతే ఒక ఐడియా వస్తుంది. కానీ ఇక్కడ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా చేంజెస్ అయితే చేస్తున్నారని తెలుస్తుంది. సో చూద్దాం, ఈ షో కోసం కూడా జనాలు ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు, ది రోడీస్ షో, ఎందుకంటే ఈ షో నుంచి కూడా చాలా మంది బిగ్ బాస్ సీజన్ 10 కి అయితే సెలెక్ట్ అవబోతున్నారు. ఆ తర్వాత ది అగ్ని పరీక్ష సీజన్ 2 ఉండబోతుంది. అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా కళ్యాణ్ అట్లాగే డెమాన్ పవన్ వస్తారు. ఇంకా కొంతమంది కామన్ పీపుల్ బిగ్ బాస్ కి ఎంట్రీ అయితే ఇచ్చారు కదా ఫస్ట్ అగ్ని పరీక్ష సీజన్ 1 లో. సో అలా అక్కడి నుంచి కొంతమందిని తీసుకునే అవకాశం ఉంది. తనుజాన్ కూడా ఏదో రకంగా అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఇంటర్ఫియర్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే అంతకుముందు మనకి బిగ్ బాస్ పాపులర్ కంటెస్టెంట్స్ ని కూర్చోబెట్టారు జడ్జెస్ గా. సో ఈసారి మాత్రం వీళ్ళకే ఎక్కువ పాపులారిటీ ఉంది, వీళ్ళనే కూర్చోబెట్టే అవకాశం చాలా హై ఉంది. సో రోడీ షో అయిపోయిన తర్వాత ది అగ్ని పరీక్ష షో వస్తుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేద్దాం. బట్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం హై ఉంది, ఎందుకంటే కళ్యాణ్ విన్నర్ కదా బిగ్ బాస్ సీజన్ 9 కి, కామన్ మ్యానే విన్నర్ అయ్యాడు కాబట్టి అతను ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ తర్వాత ఫైనల్ గా మనకి బిగ్ బాస్ సీజన్ 10 అయితే రాబోతుంది. ఇక్కడ ది రోడీ షోలో సెలెక్ట్ అయిన కొంతమందిని ఫిల్టర్ చేసి, ఆ తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2లో సెలెక్ట్ అయిన కొంతమందిని ఫిల్టర్ చేసి, ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 10కి కామన్ మ్యాన్ ఈక్వల్ నెంబర్తో మనకి సెలబ్రిటీ నెంబర్తో అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈసారి. సో సెలబ్రిటీ పర్సన్స్ కూడా 10 మంది కంటెస్టెంట్స్ని ఆల్రెడీ బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరన్నది తర్వాత వీడియోలో క్లారిటీగా ఫుల్గా నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. సో ఫైనల్గా ప్రతి వీడియో ప్రతి అప్డేట్ మనకి రాబోతున్న షోస్ గురించి కూడా మన ఛానల్ అయితే వీడియోస్ ఉండబోతున్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోవడమే మన టాకీ స్టడీ ఛానల్ని. ఇంకా కూకు విత్ జాతరత్నాల షో ఈ రోజు స్టార్ట్ అవబోతున్న షో గురించి చూసుకున్నట్టయితే కళ్యాణ్ అట్లాగే తనుజ ఇంకా డెమాన్ పవన్ అలాగే మన రీతు చౌదరి రేవన్ ఫ్యాన్స్ కూడా అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే షో అయితే అవుతుంది. సో ఇక్కడ కూకు విత్ జాతరత్నాల్లో కుకింగ్ ఎవరు చేస్తారంటే కళ్యాణ్, తనుజ, డెమాన్ పవన్ చేస్తారు. జాతరత్నాలుగా ఎవరు ఉంటారంటే మన రీతు చౌదరి అలాగే మన జబర్దస్త్ ఇమాన్యుల్ అయితే వ్యవహరిస్తారు. సో వీళ్ళు ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తారు, ఎందుకంటే సీజన్ 1లో కూడా వీళ్ళే జాతరత్నాలుగా ఉన్నారు. దీని తర్వాత వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 9కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి తనుజాకి అలాగే డెమాన్ పవన్కి ఆల్రెడీ వంట చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా డెమాన్ పవన్ అయితే చాలా మంచి కుక్కు. బిగ్ బాస్ సీజన్ 9లో అందరికీ మంచి డిషెస్ అయితే చేసి పెట్టాడు, చాలా మంచి బాగా వెరైటీస్ కూడా చేస్తాడు. అట్లాగే తనుజ కూడా కిచెన్లో ఎక్కువసేపు ఉంటుంది, తనకి వంటలు చాలా వచ్చు, మంచి డిషెస్ చేస్తుంది తనుజ కూడా. కళ్యాణ్ చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా పోస్టులు చూస్తే మీకు అర్థమవుతుంది, నేర్చుకుని అయితే రాబోతున్నాడు ఈ షోకి. అంతేకాకుండా కళ్యాణ్ యాక్టింగ్ కూడా నేర్చుకుంటున్నాడు, అది కూడా ఆ రాబోతున్న అప్కమింగ్ ది ట్రైటర్ షో కోసం. ఇక ఈ షోకి ఆలీ గారు అయితే జడ్జిగా వ్యవహరిస్తున్నారు, ఇంకా కొంతమంది జడ్జెస్ ఉన్నారు, హీరోయిన్ శ్రీదేవి కూడా ఉంది. సో ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ షో అయితే ఇవ్వబోతుంది. ఈ రోజు ఈవినింగ్ టెలికాస్ట్ అవుతుంది స్టార్ మాలో, చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. దీని మీద ఏం జరిగింది అనే దాని మీద ఎవరైనా మిస్ అయితే నేను రివ్యూ కూడా చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇది గైస్ ఈ రోజు తనుజ అట్లాగే కళ్యాణ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఫ్రెండ్స్, కళ్యాణ్ పడాలా చేస్తున్న కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుందని మీకు అనిపిస్తుంది? హీరోయిన్ వియానా కళ్యాణ్ పక్కన జోడీగా ఎలా ఉంటుందని మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా మీరు కూకు విత్ జాతరత్నాల కోసం ఎదురు చూస్తున్నారా, లేదంటే ది రోడీ షో కోసం ఎదురు చూస్తున్నారా, లేదంటే ది అగ్ని పరీక్ష సీజన్ 2 కోసం ఎదురు చూస్తున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక మీరు ఎవరి కోసం అయితే ఈ కూకు విత్ జాతరత్నాలు, రైవన్ ఫ్యాన్స్ కోసమా, లేదంటే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ కోసమా, లేదంటే మన జబర్దస్త్ ఇమ్మాన్యువల్ కామెడీ కోసం దేనికోసం ఎదురు చూస్తున్నారనేది క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే మీ కామెంట్స్కి రియాక్ట్ అవుతాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి చూడండి, వీడియోకి ఒక కామెంట్ చేయండి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇక ఫైనల్గా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్ అయితే కళ్యాణ్ తనుజ అని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక రైవన్ ఫ్యాన్స్ అయితే రైవన్ అని, జబర్దస్త్ ఇమ్మాన్యువల్ ఫ్యాన్స్ అయితే ఇమ్ము అని కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.